హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశల్యం ఎగ్జామ్స్ గురించి చాలా వరకు మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. నా ఎక్స్పీరియన్స్ వీడియో, అలాగే కమ్యూనికేషన్ క్వశ్చన్స్, ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ వీడియోస్ ఉంటాయి, ఎక్కడైనా చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికైనా వెళ్ళి చూసేయండి. దీని భాగంగా చాలామంది నన్ను టెక్నికల్ కోడింగ్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఏ ప్యాటర్న్లో అడగచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనము టెక్నికల్ అలాగే కోడింగ్ క్వశ్చన్స్ ఎటువంటివి వస్తాయని చెప్పేసి అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసి December 2 నుంచి December 6 వరకు జరిగిన ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరిని కనుక్కున్నాను. టెక్నికల్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. అలాగే ఇక్కడ మీకు టెక్నికల్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. దాదాపు నా దగ్గర 25 కోడింగ్ క్వశ్చన్స్, అలాగే ఒక 20 SQL క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, క్వరీ క్వశ్చన్స్. సో దాన్ని బట్టి మీరు ఈజీగా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు ఎగ్జామ్లో. మ్యాక్సిమం ఒకరికి రిపీట్ అయినట్టు క్వశ్చన్లే వచ్చాయి. మాకు ఆల్రెడీ ముందు కనుక్కున్న వాళ్ళని సేమ్ నాకు కూడా ఎగ్జామ్లో అయ్యే వచ్చాయి. నా ముందు బ్యాచ్ వాళ్ళకి అయితే ఏం రాశారో అవే క్వశ్చన్స్ అయితే నాకు కూడా వచ్చాయన్నమాట. సో సి ప్రోగ్రామింగ్లో డిఎస్ఏ గురించి అయితే ఎక్కువ వాళ్ళు టాపిక్స్ అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా ఒక డిఎస్ఏ టాపిక్ అయితే ఉంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం గురించి. అది కూడా వాళ్ళు సిలో అయితే అడుగుతున్నారు. లింక్ లిస్ట్ మీద ఎక్కువ అయితే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. లింక్ లిస్ట్ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా అయితే ఉంది కోడింగ్లో. అదే అనమాట ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు పర్టికులర్గా సిలోనే రాయమని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆ December 2 వాళ్ళకు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగారంట. 3rd, 4th, 5th, నాకు కూడా ఈవెన్ 6th జరిగిన వాళ్ళకు కూడా లింక్ లిస్ట్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంది. లింక్ లిస్ట్ మీద ఉంది, డిఎస్ఏ మీదే ఉంది. కాకపోతే ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వచ్చు. వాళ్ళు ఒకవేళ ఒక అరేలో నుంచి సార్ట్అవుట్ చేయమని అడగచ్చు, లేదా బబుల్ సార్ట్ అయినా అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని లింక్ లిస్ట్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నేను ఇంకా దీని తర్వాత మొత్తం మీకు ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను టెక్నికల్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్. మీరు దాన్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం అయితే ప్రాక్టీస్ చేసుకోండి. పైథాన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, ఎస్క్యూఎల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. వాళ్ళు ఒకవేళ సిలోనే రాయొద్దు, మీ ఇష్టం వచ్చింది రాయండి అంటే పైథాన్ మీకు వచ్చిన లాంగ్వేజ్లో ఏదో ఒకటి రాయండి. అసలు మాకు కోడింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ లేదు అనుకుంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను కదా, అవి అయితే ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ దాని నుంచి అయితే ఏమైనా రావచ్చు. అంటే 100% కోడ్ కరెక్ట్గా రాయకపోయినా అక్కడ వాళ్ళు యావరేజ్ పర్సెంట్ అయితే తీసుకుంటున్నారు, 60 కానీ 70 కానీ. సో దాన్ని బట్టి మీకైతే మార్క్స్ బేస్ అవుతున్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కోడింగ్ క్వశ్చన్లో టెక్నికల్ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కోడింగ్ క్వశ్చన్స్లో భాగంగా మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ మీద డిఎస్ఏలో ఎలా అడుగుతున్నారని చెప్పేసి క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను. దాదాపు నా దగ్గర ఒక 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీరు అవి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని అవి ChatGPTకి అయినావండి, ఆర్ఎల్స్ జెమినీకి అయినాయండి, లేకపోతే మీకు సొంతంగా వచ్చు అనుకుంటే అవి ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం అయితే మీరు ఖచ్చితంగా గ్యారంటీగా పాస్ అవుతారు. ఎందుకంటే సిమిలర్గా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు డిఎస్ఏ మీద. ఖచ్చితంగా సి ప్రోగ్రామింగ్ మీద అయితే క్వశ్చన్స్ అడిగి రాయమంటున్నారు. దాన్ని బట్టి మనం ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. 25 క్వశ్చన్స్ ఖచ్చితంగా పాస్ అవుతారు మీరు. ఎక్కడ కానీ స్కిప్ చేయకండి, వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ సింగిల్ లింక్ లిస్ట్ వితౌట్ యూజింగ్ ఎక్స్ట్రాక్ట్ మెమరీ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేసి రివర్స్ ఏ సింగిల్ లింక్ లిస్ట్ అనమాట. ఇంటరేటివ్ అయినా వాడచ్చు మీరు, ఆ రికర్సివ్ అయినా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, గివెన్ ఏ సార్టెడ్ అరే సర్చ్ ఫర్ ఏ ఎలిమెంట్ అండ్ రిటర్న్ ఇట్ ఇండెక్స్ ఆర్ -1 అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఇటరేటివ్ బైనరీ సెర్చ్ అనమాట దాని టాపిక్. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇఫ్ ఏ స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రోమ్ ఆర్ నాట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీరు కనుక చెక్ చేసినట్లయితే నా ఎక్స్పీరియన్స్ వీడియోలో ఈ క్వశ్చన్ అయితే చెప్పాను మీకు. సేమ్ ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ అయితే అడిగారు మా ముందు బ్యాచ్ వాళ్ళకి. అది కూడా స్ట్రింగ్ మీదే, ఇది ఇక్కడ కూడా స్ట్రింగ్ మీదే అనమాట. స్ట్రింగ్ మీద ఎలా అంటే ఇప్పుడు మామ్ అని ఉంటుంది, ఆ మామ్ని రివర్స్ చేసినా కూడా అది పాలిండ్రోమే కదా, సేమ్ వర్డ్ అయితే రివర్స్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం పాలిండ్రోమా కాదా అని చెప్పేసి అయితే చెక్ చేసి అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ అరే అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి. నేనైతే టాపిక్స్ అయితే చదువుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ అనమాట, ప్రింట్ ఫిబొనాక్సీ సిరీస్ యూజింగ్ టు nth టర్మ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఫిబొనాక్సీ సెర్చ్ అనమాట ఇది. మ్యాక్సిమం సిఎస్సి వాళ్ళందరికీ ఈ ఫిబొనాక్సీ సెర్చ్ గురించి అయితే తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌంట్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. ఒక స్ట్రింగ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అని చెప్పేసి మీ నేమ్లో, ఇప్పుడు మీ నేమే ఒక స్ట్రింగ్గా తీసుకోండి, ఆ స్ట్రింగ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనమైతే కనుక్కోవచ్చు. సో దాన్ని బట్టి వీళ్ళు ఓవెల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రివర్స్ ఏ నెంబర్ వితౌట్ యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్ అంట. స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మనము ఇక్కడైతే ఒక నెంబర్ని రివర్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఒక నెంబరు ప్రైమ్ నెంబర్ కాదా అని చెప్పేసి అయితే చెక్ చేయాలి. ఆల్మోస్ట్ అందరికీ ఈ లాజిక్ తెలుసు. ప్రైమ్ నెంబర్ అనేది ఆ నెంబర్ అనేది కౌంట్ 2 వస్తే అది ప్రైమ్ నెంబర్ అయినట్టు. అండ్ 1 ఆన్ ఇట్ సెల్ఫ్ అనమాట దీని డెఫినేషన్. సో మీరు ఇవి క్వశ్చన్ లైన్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చాట్‌జిపిటి కానివ్వండి ఆర్ ఎల్స్ మీకు ఓన్గా వచ్చంటే ప్రాక్టీస్ అయినా చేసుకోండి. ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసిన క్వశ్చన్సే మొత్తం అందరి దగ్గర కనుక్కొని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్ జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్. అది కూడా ఇటరేటివ్లో అడుగుతున్నారు వాళ్ళు. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనమాట. రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ అన్ అరే. ఒక అరే ఇచ్చేసి దాంట్లో నుంచి డూప్లికేట్స్ని రివర్స్ చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇది కూడా సి ప్రోగ్రామింగ్లోనే. ఫైండ్ మ్యాక్సిమం మినిమం ఇన్ అరే. అంటే మ్యాక్సిమం అండ్ మినిమం అనేది ఒక అరే నుంచి అయితే మనం కనుక్కోవాలి. ఇది కూడా సి ప్రోగ్రామింగే. నెక్స్ట్ రొటేట్ అరే బై కే పొజిషన్. అంటే ఈ పొజిషన్ని రొటేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు డిఎస్ఏలో. సో అన్ని క్వశ్చన్స్ ఇవే అయితే వస్తాయి. మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. సో దీన్ని బట్టి మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్. మెర్జ్ 2 సార్టెడ్ అరేస్ ఇంటూ 1 సార్టెడ్ అరే. రెండు సార్టెడ్ అరేస్ ఉంటాయి. ఆ 2 సార్టెడ్ అరేస్ని సింగిల్లోకి కన్వర్ట్ చేయమని చెప్పేసి అయితే వాళ్ళు అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అనే అరే అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వితౌట్ యూజింగ్ సార్టింగ్ మెథడ్ అంట. అంటే ఒక అరేలో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అయితే కనుక్కోవాలి. సార్ట్ చేయకుండా అయితే అది కూడా కనుక్కోవాలి మనము. సార్ట్ అంటే ఇప్పుడు అసెండింగ్ నుంచి డిసెండింగ్ కానీ డిసెండింగ్ నుంచి అసెండింగ్ కానీ మనం సార్టెడ్ చేసుకుంటాము అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్ అనాగ్రామ్ స్ట్రింగ్స్ అంట. అనాగ్రామ్ స్ట్రింగ్స్ అయితే మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 నెంబర్స్. ఇవి ఒకవేళ మీకు సిలో అయితే సిలో అడగచ్చు, లేదా పైథాన్ అయితే పైథాన్ అడగచ్చు. వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళు సి అని మెన్షన్ చేస్తే సిలోనే రాయాలి. ఆర్ ఎల్స్ మీరు పైథాన్ అయినా వస్తే మీకు పైథాన్లో అయినా రాయొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ టు ఫైండ్ ఎక్స్ పవర్ ఎన్ వితౌట్ యూజింగ్ పవర్ ఫంక్షన్ని యూజ్ చేయకుండా మనము కనుక్కోవాలన్నమాట. ఎక్స్ పవర్ ఎన్ ఒక పవర్. నెక్స్ట్ వచ్చేసి చెక్ వెదర్ లింక్ లిస్ట్ కంటైన్ ఏ సర్కిల్ ఆర్ నాట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ లింక్ లిస్ట్లో మిడిల్ నెంబర్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా ప్యాటర్న్స్ ఉంటాయి కొన్ని. ప్యాటర్న్ ఇప్పుడు పైథాన్లో అయినా ఉండొచ్చు, లేదా సిలో అయినా ఉండొచ్చు. మనం ప్యాటర్న్స్ అయితే కనుక్కోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఏ ప్యాటర్న్ ఉంటుంది, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్సే మనము ప్రోగ్రామింగ్లలో ప్యాటర్న్స్ రాయొచ్చు. ఏ కానీ ఎక్స్ కానీ ఎల్ కానీ సి కానీ అట్లా రాయొచ్చు అనమాట. మనము ప్యాటర్న్స్ వచ్చేసి అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఆడికి 25 క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. నాకు తెలిసిన ఇంకో కొన్ని పైథాన్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను. స్పై నెంబర్ అయినా అడగచ్చు, లేదా ఫ్యాక్టోరియల్ నెంబర్ అయినా అడగచ్చు, లేదా స్ట్రాంగ్ నెంబర్ అయినా అడగచ్చు, లేకపోతే లెగ్జిమ్ నెంబర్, అలా కొన్ని ఉంటాయి. సో లేకపోతే ప్రైమ్ పాలిండ్రోమ్ నెంబర్ అయినా అడగచ్చు. సో ఇవి ఎందుకంటే మెయిన్గా ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి సాఫ్ట్వేర్లో టెక్నికల్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ కింద అయితే వస్తాయి. సో కోడింగ్ అనమాట, కోడింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో అందుకని చెప్పేసి అయితే నేను మీకు ఇంకా కొన్ని మీకు ఇక్కడ లేకపోయినా కూడా ఇంకొన్ని నేను ఎక్స్ట్రాగా చెప్తున్నాను. సో అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది పాస్ అయ్యేదానికి. నెక్స్ట్ వచ్చేసి సీక్వెల్ అనమాట, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్లో మనకి థియరీ అయినా అడగచ్చు, లేదా టెక్నికల్ క్వశ్చన్స్ అయినా అడగచ్చు. సో దీన్ని బట్టి మనము అక్కడ అటెంప్ట్ అయినా చేయాలి, లేకపోతే ఎంసీక్యూస్ అయినా ఉంటాయి. దాన్ని బట్టి బేస్ చేసుకోవాలి. దీని గురించి నా దగ్గర ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చెప్తాను. మీరైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను నేను క్వశ్చన్, దాన్ని అయితే మెన్షన్ చేసుకోండి. సిమిలర్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. మెయిన్ సిమిలర్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఈ సెకండ్ హైయెస్ట్ శాలరీ అంటే కనుక్కోమని చెప్తున్నారు. వాళ్ళైతే ఒక ఎంప్లాయ్ టేబుల్ ఇస్తారు. ఎంప్లాయ్ టేబుల్ అంటే ఎంప్లాయ్ టేబుల్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అలాగే కాలం కూడా ఇస్తారులేండి, శాలరీ అని చెప్పేసి. ఆ శాలరీని బట్టి మీరు సెకండ్ హైయెస్ట్ శాలరీ అయితే కనుక్కోవాలి. ఆర్ ఎల్స్ మీకు వాళ్ళు వేరే కాలంనైనా జస్ట్ రిట్రీవ్ చేయమని అడుగుతారు. సో దాన్ని బట్టి మీరు రిట్రీవ్ చేసుకున్నా సరిపోద్ది. అంటే జస్ట్ ఆ కాలంని డిస్ప్లే చేయమని అడుగుతారు కొన్ని ఎగ్జామ్స్లలో. అంటే కొన్ని స్లాట్లలో వారికి అలా అడిగారంట, జస్ట్ కాలంని రిట్రీవ్ చేయమని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ఎంత హైయెస్ట్ శాలరీ. సో దీన్ని మీరు కొంతమందికి ఐడియా ఉంటే డెన్స్ ర్యాంక్ కానీ లేకపోతే మీరు ర్యాంక్ అయినా యూజ్ చేసి రోల్ నెంబర్ అయినా యూజ్ చేసి అయితే రాయొచ్చు. ఈ కొద్ది అంటే సీక్వెల్ ఐడియా ఉన్న వాళ్ళని చెప్తున్నాను, లేదా వాళ్ళకి ఇక్కడ క్వశ్చన్ మెన్షన్ చేస్తానండి, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఎంప్లాయ్ కౌంట్ డిపార్ట్మెంట్ వైజ్ అని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్ వైజ్లలో ఎంప్లాయ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అయితే అదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ డూప్లికేట్ రికార్డ్స్. అంటే ఒక టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అయితే వాళ్ళు కనుక్కోమని అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ రిట్రీవ్ ఎంప్లాయ్
విత్ శాలరీ గ్రేటర్ దాన్ యావరేజ్. ఒక ఎంప్లాయీస్ శాలరీ ఉంటది కదా! దానికి గ్రేటర్ దాన్ ఒక యావరేజ్ కంటే ఎక్కువ ఏమన్నా వస్తుందా వాళ్ళకి అని చెప్పేసైతే వాళ్ళ శాలరీ కనుక్కోమని చెప్తున్నారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గెట్ హైయెస్ట్ శాలరీ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైస్‌లో ఎంప్లాయీస్ ఉంటారు కదా! ఆ ఎంప్లాయీస్‌కి హైయెస్ట్ శాలరీ ఉంటది కదా! వాళ్ళందరికి కామన్ చేసిన తర్వాత సో, దాన్ని యూజ్ చేసుకో దాని క్వెషన్ అనమాట ఇది. దాన్ని రిట్రీవ్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఫైండ్ ఎంప్లాయీ హూస్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ. ఏ అనే అక్షరంతో ఎవరి ఎంప్లాయీ నేమ్ అయితే స్టార్ట్ అవుతుందో ఎంప్లాయీ టేబుల్‌లో వాళ్ళందరిని రిట్రీవ్ చేయమని అడుగుతున్నారు. దీన్ని బట్టి మనము లైక్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఇది ఒక స్పెషల్ ఆపరేటర్ ఎస్‌క్యూఎల్‌లో. సో, మీరు దీన్ని యూజ్ చేసుకొని అయితే రాయొచ్చు. స్క్రీన్ ఇక్కడ క్వెషన్ డిస్‌ప్లే చేస్తానండి ప్రతి ఒక్కటి మీరైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ టోటల్ సాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో టోటల్ సాలరీ ఎంత ఉంది? అంటే ఇక్కడ యావరేజ్ సాలరీ అడగట్లేదు వాడు. టోటల్ సాలరీ అడుగుతున్నాడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఎంత సాలరీ వస్తుందని చెప్పేసి. దీనికి మీరు అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సమ్, కౌంట్ అలా ఉంటాయి. అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి డిస్‌ప్లే టాప్ 3 సాలరీస్. ఒక టేబుల్‌లో టాప్ 3 సాలరీస్ అనమాట. ఇవి మీరు ఎంప్లాయీస్ బట్టి నేమ్ తీసుకోవచ్చు. ఎంప్లాయీ నేమ్ అయినా వాడు ఇవ్వకపోతే ఒకవేళ మీరు ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ అయితే మెన్షన్ చేసి అయితే ఇవ్వండి. సో, మీకు ఈజీగా ఉంటది. దాన్ని అయితే డిస్‌ప్లే చేయొచ్చు. 3 హైయెస్ట్ సాలరీస్ అనమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయీ టేబుల్‌లో 5000, 3000, 4000 అలా ఉంటది కదా! అలాగా 5, 4, 3 అలాగా 3 హైయెస్ట్ సాలరీస్ అయితే ఉంటాయి. అవైతే మీరు ఈజీగా రిట్రీవ్ చేయొచ్చు. అలా ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఈజీగా క్వెరీ అయితే రాయొచ్చు. సీక్వెల్ మీద ఐడియా ఉన్నోళ్ళు. ఆర్ ఎల్స్ ఇక్కడ క్వెషన్స్ అనేవి ఇస్తున్నాను కదా! అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఈజీగా అయిపోతది. కొన్ని టెక్నికల్ క్వెషన్స్‌లో సీఎస్‌వి ఫైల్‌ని సీఎస్‌వి అంటే కామా సెపరేటెడ్ వాల్యూ ఫైల్ అని చెప్పేసి మనకైతే ఉంటుంది. ఆ ఫైల్‌ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయమనేది అడిగారంట లోపలికి. సో, దాన్ని బట్టి మీరు కొన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో, మాక్సిమం ఇంతటి వరకు అయితే క్వెషన్‌లు నేను అందరిని కనుక్కొని అయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. టెక్నికల్ క్వెషన్స్ కూడా ఇక్కడ లైన్‌గా డిస్‌ప్లే అవుతాయిలెండి. మీరు దాన్ని బట్టి మీరు కొంచెం దాన్ని బేస్ చేసుకొని మీరు ప్యాటర్న్ అలాగే ఉంటాయి సేమ్ అందరికి. మీరు దాన్ని బట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఈజీగా ఖచ్చితంగా అందరూ పాస్ అవుతారు. అందరికీ మెయిల్స్ వస్తాయి. కానీ కొంచెం టైం పట్టిద్ది. ప్రతి ఒక్కరు పాస్ అవుతారు. అందరికీ జాబ్స్ వస్తాయి. సో, ఏమంటే కొంచెం లేట్‌గా అవుతది ప్రాసెస్ అనేది. సో, ఇంతవరకు మీరు వీడియో చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్లి చూడండి. సో, మీరందరూ సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాగా మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా ఏమైనా కింద డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఇంతవరకు అయితే వీడియో చూసారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొన్ని వీడియోస్ అయితే మీ ముందరికి వస్తూనే ఉంటాను. ఓకే, మనం నెక్స్ట్ కలుసుకుందాము. బై.